అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మాహీ స్మైలీ వ్లాగ్స్. ఈరోజు అందరికీ ఇష్టమైన దమ్ బిర్యానీని ఎలా చేయాలో మీతో షేర్ చేసుకుంటున్నాను. దీనికి సపరేట్గా కర్రీ కూడా అవసరం లేదు. ఈ బిర్యానీలోనే మంచి గ్రేవీ వస్తుంది. దీనికి రైతా ఉంటే సరిపోతుంది. వేడి వేడి బిర్యానీలో ఆనియన్స్ వేసుకుని, లెమన్ కొంచెం వేసుకుని తింటూ మధ్య మధ్యలో థమ్స్అప్ తాగుతూ ఉంటే ఆ ఎంజాయ్మెంటే వేరే లెవెల్ ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. అండ్ 1/2 kg చికెన్ తీసుకున్నానండి. దమ్ బిర్యానీకి చికెన్ పీసులు కొంచెం పెద్దగానే ఉండాలి. సో 1.5 kg చికెన్ని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దీనిలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని కలపాలి. కొంచెం పసుపు. ఈ దమ్ బిర్యానీకి మ్యారినేషన్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దీనివల్లే ముక్క చాలా మెత్తబడి తిన్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. 4 స్పూన్ల కారం వేసుకోవాలి. 1.5 kg చికెన్కి నేను 4 స్పూన్ల కారం వేస్తున్నాను. మీరు మీ ఇంట్లో వాడే కారం స్పైసీని బట్టి వేసుకోండి. కొంచెం నిమ్మరసం వేయడం వల్ల ముక్క తినేటప్పుడు ఆ ఫ్లేవర్ కూడా మనకు తెలుస్తుంది. చాలా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు చూపిస్తున్న ఈ మసాలా దినుసులన్నీ దీనిలో వేసి కలపాలి. మూడు పచ్చిమిర్చి వేయాలి. ఒక కట్ట పుదీనా, ఒక కట్ట కొత్తిమీర కూడా వేసుకుని కలపాలండి. ఇప్పుడు మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేయించిన ఆయిల్నే మనం దీనిలో ఒక 1/2 కప్ వేస్తున్నాను. సో ఇప్పుడు ఈ చికెన్ని ఒక 3 అవర్స్ అన్నా, అట్లీస్ట్ 3 అవర్స్ అన్నా మ్యారినేషన్ చేయాలి. ఆఫ్టర్ మ్యారినేషన్ తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, జాజికాయ పొడిని కూడా కొంచెం వేయాలండి. 2 గరిటెల కర్డ్ వేసుకుని కలపాలి. సో ఇప్పుడు దీన్ని ఒక పక్కన పెడదాం. రైస్ని బాయిల్ చేయడానికి ఒక గిన్నెలో 3 లీటర్ల వాటర్ని తీసుకుందాం. ఈ వాటర్లో మనం ఇప్పుడు చూపిస్తున్న ఈ మసాలా దినుసులను వేయాలి. జాజికాయ, షాజీరా, స్టార్ అనాస, లవంగాలు, జాపత్రి, బిర్యానీ ఆకులు, ఇలాచి, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, వీటినన్నిటినీ ఈ వాటర్లో వేసుకోవాలండి. సో దీనిలో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేను కల్లుప్పును వాడుతున్నాను. ఈ ఉప్పు చాలా టేస్టీని ఇస్తుందండి. బిర్యానీ కానీ కర్రీస్ కానీ ఏదైనా నేను ఇదే వాడతాను సాల్ట్ కన్నా. తర్వాత ఒక 1/2 నిమ్మ చెక్కను ఈ వాటర్లో వేసుకోవాలి. చూడండి, వాటర్ ఇలాగా మసల కాగాలి. ఈ మసల కాగుతున్నప్పుడే మనం ఈ టైంలో ఆల్రెడీ మనం వేసిన బిర్యానీ స్పైసెస్ అన్నీ ఆ ఫ్లేవర్ అంతా ఈ వాటర్ పీల్ చేసుకుంది కాబట్టి సో వీటినన్నిటిని మనం తీసేద్దాం. ఎందుకంటే తినేటప్పుడు మనకి అవన్నీ తీసి తినకుండా ఇంకా డైరెక్ట్గా తినేవచ్చు. సో ఒక 1/2 గ్లాస్ మరిగే వాటర్ని ఈ చికెన్లో వేసుకోవాలి.
1.5 kg చికెన్కి 1.5 kg రైస్ తీసుకున్నానండి, దావత్ రైస్. సో ఈ 1.5 kg చికెన్కి 1 kg రైస్ సరిపోతుంది. బట్ నేను ఈక్వల్గా తీసుకున్నాను, ఇలా అయినా తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ మరిగిన నీటిలో ఈ రైస్ని వేసేద్దాం. ఇప్పుడు మూత పెట్టేసి చూడండి, రైస్ ఇలాగా ఉడుకుతున్నప్పుడే హైలోనే ఉంచాలి. స్టవ్ మీడియం కానీ సిమ్ కానీ పెట్టకూడదు, రైస్ పాడైపోతుంది. హైలోనే ఉంచి రైస్ ఇలాగా 60% ఉడికిన తర్వాత ఆ చికెన్లో మనం లేయర్స్ కింద వేసేసుకోవాలి. సిక్స్టీ 60% రైస్ ఉడికిన తర్వాత లేయర్స్ కింద వేసిన తర్వాత దాని మీద కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకుందాం. సో అలాగే 90% ఉడకాలండి నెక్స్ట్ రైస్ కూడా. 90% ఉడికిన తర్వాత మిగతా రైస్ని కూడా దీని మీద వేసేసి, సో ఇలా 90% అయిన తర్వాత మిగతా రైస్ని కూడా వేసేసి దానిపైన నెయ్యిని వేయాలి. ఇలా వేయడం వల్ల రైస్ విరవిరలాడుతూ వస్తుంది. సో దీని మీద మిగతా ఉన్న ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసేసుకోవాలి. నేను ఫుడ్ కలర్కి బదులు సాఫ్రాన్ని పాలల్లో ఉంచి వేసానండి. ఫుడ్ కలర్ కన్నా ఇదే బెస్ట్ హెల్త్కి. సో సాఫ్రాన్ని, కుంకుమ పువ్వుని నేను పాలల్లో వేస్తున్నాను. ఇప్పుడు మైదా పిండిని చుట్టూరు మూత లేకుండా అలాగా లేయర్ కింద వేసేయాలి. వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక సైడ్ మనం నైఫ్తో ఒక సైడ్ ఓపెన్ చేసి ఉంచాలి. ఎందుకంటే అది ఉడుకుతున్నప్పుడు మనకు తెలుస్తుంది ఆవిరి బయటికి రావడం. ఇప్పుడు మనం స్టవ్ని హైలోనే ఉంచాలండి. 5 to 8 minutes వరకు హైలోనే ఉంచాలి. సో ఇలా హైలో ఉంచినప్పుడు 5 to 8 minutesకి అది ఆవిరి కింద వస్తుంది, సౌండ్ కూడా వస్తుంది మనకి. మనం నైఫ్తో మధ్యలో గ్యాప్ పెట్టాం కదా, దానిలోంచి ఆవిరి బాగా బయటకు వస్తుంది. సో ఈ టైంలో మనం కంప్లీట్గా స్టవ్ని ఇప్పుడు మనం సిమ్లోనే ఉంచాలి. చూడండి, అలా కంప్లీట్గా సిమ్లోనే మనం ఈ స్టవ్ని ఒక 15 to 20 minutes వరకు వదిలేయాలి. రైస్ ఎంత బాగా ఉడికిందో, అసలు మెత్తబడలేదు, చక్కగా ఫ్లవర్స్ లాగా ఉంది. అసలు మేము ఎప్పుడు బిర్యానీ వండినా మా అపార్ట్మెంట్ మొత్తం ఈ స్మెల్ వెళ్తూనే ఉంటుంది. పర్ఫెక్ట్గా వస్తుంది కూడా 100%. మీరు ట్రై చేయండి, కంపల్సరీగా మీకు నచ్చుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక మంచి రెసిపీతో మరలా మేము ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.